వెలిశాల మొత్తం కూడా బాధతో ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు మనం కామ్రేడ్ గణేష్ సోదరుడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, కామ్రేడ్ గణేష్ బ్రతికి ఉన్నప్పుడు మీరు చివరిసారిగా ఎప్పుడు చూసారు? చర్చలకు 2004లో చర్చలు అప్పుడు చూశాను. ఆ తర్వాత కలవలేదు, మాట్లాడలేదు. అయితే ఈ ఎన్కౌంటర్స్ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మీరు శాంతి చర్చలని మళ్ళీ ప్రతిపాదిస్తున్న సందర్భంగా ప్రభుత్వానికి మీరు ఏదైనా చెప్పాలనుకున్నారా? ఆ సందర్భంలో చెప్పాలనుకున్నాం, శాంతి చర్చ జరపాలి, వాళ్ళ వాళ్ళ కోరికలు ఏందో చూడాలి, వాళ్ళ కోరికలు నెరవేర్చేటిగా అనేది చూడాలి అని చెప్పినాం. చెప్తే ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజలు చెప్పింది కూడా పట్టించుకుంటలేదు. వాళ్ళ పార్టీ చెప్పింది పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అనుసరించుకుంటూ ఇష్టం ఉంటే ఎన్కౌంటర్ చేస్తున్నారు కదా. మీ పారామిలిటరీ నుంచి ప్రజలను ఎవరిని చంపుతారు? వాళ్ళు భూస్వాములనా, లేకపోతే పెద్దన్నారనా, లేకుంటే ఏమన్నా గుండాలనా? చంపేది ఎవరిని? ప్రజలకు పనిచేసే వాళ్ళు ప్రజలనే చంపుతున్నారు కదా. అదేం పద్ధతి? అదేం బీజేపీ ప్రభుత్వం? అదేం పద్ధతి అని మేము ప్రశ్నిస్తున్నాం. సార్, ఇట్లా జరిగింది, ఈ సంఘటన జరిగింది అని మీకు తెలిసిన తర్వాత మీరు పార్థివదేహం కోసం అడిగినప్పుడు పోలీసు వాళ్ళ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మీకేమైనా సమస్యలు ఎదురైనాయా? సమస్యలు అయినాయి. మేము మధ్యాహ్నం దాకా మాకు చెప్పనే లేదు. పొద్దున టీవీలలో అన్నిట్లలో వచ్చేది, మధ్యాహ్నం దాకా మాకు చెప్పనే లేదు. చెప్తలేదు అని మేము స్వయంగా ఫోన్ చేస్తే కూడా చెప్పలేదు. లాస్ట్ 3 గంటలకు ఫోన్ చేసి అప్పుడు కన్ఫామ్ అయింది అని చెప్పారు. అక్కడ అసలు వాస్తవంగా జరగాల్సింది ఏంటంటే, చంపిన కాడికి పేపర్ వాళ్ళని కానీ విలేకరులను కానీ తీసుకుపోయి చూపించాలి. ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది చూపించాలి. అది కాకపోకుండా తీసుకొచ్చి శవాలను అక్కడ పడేసి శవాలను కూడా చూపించకుండా మాకు పోస్ట్ మార్టంకు మా బాధ్యత తీసుకోవాలి. మమ్మల్ని మా కుటుంబ సభ్యులను ఎవరినో ఒకరు తీసుకొని సంతకాలు పెట్టించుకొని పోస్ట్ మార్టం చేయాలి. పోస్ట్ మార్టంలో కూడా కంపల్సరీ వీడియో తీయాలి. ఏది లేకుండా ఇవాళ ఇష్టానుసారం చేస్తున్నారు. అది ఏం పద్ధతి, ఏం చట్టం? అది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? వాళ్ళది చట్టంగానే ఉంది కదా, కుటుంబ సభ్యులను తీసుకోవాలని. అది ఎందుకు లేకుండా చేస్తున్నారు? వాళ్ళు ఇష్టానుసారంగా పొద్దున మొన్న చనిపోయిన మనిషిని నిన్నటి దాకా కూడా ఇవ్వకపోయింది. డాక్టర్ 6 గంటలు పిలిపించి పోస్ట్ మార్టం చేసేది. అది ఏం పద్ధతి? పద్ధతి ఏమైనా కరెక్ట్ ఉందా? మీరు కూడా ఆలోచించండి. జనవరి ఇది పద్ధతేనా? రూల్ అంటా ఉంటే ఎక్కడ రూల్? ఎవరి రూల్ ఉన్నది? ప్రభుత్వానికి రూలా? ప్రజలు లేదా రూలు? మొహం మీద పెట్రోల్ కూడా పోసినట్టుగా కనిపిస్తుంది. పోసి మొత్తం శరీరం అంతా ఉడబీకినారు. ఇట్లా శరీరం అంతా ఉడబీకినారు, మొత్తం పెట్రోల్ పోసి దెబ్బలు కొట్టిండ్రు. అది ఎన్కౌంటర్ కాదు, ఖచ్చితంగా పట్టుకొని చంపారు. ఎన్కౌంటర్ అయితే తూటా జరుగుతాయి, చూపిస్తారు. మాకేం చూపించవుతారు? ఎన్కౌంటర్ అయినప్పుడు నువ్వు బాగా చూపించవలసిన అవసరం ఎందుకు లేదు? ఎన్కౌంటర్ కానీ కంపల్సరీ మీరు పిలుస్తారు కదా, మీరు పిలిచి చూపిస్తారు కదా, మాట్లాడతారు కదా. ఎందుకు పిలుస్తలేరు? ఎందుకు చూపిస్తలేరు? మాకు శవాలను చూపిస్తలేరు. మొత్తం ముళ్ళగట్టిచ్చారు కానీ అప్పటిదాకా మాకు ఎందుకు చూపించద్దు? అసలు మా మనిషి అవుతుందా కాదని ఐడెంటిఫై చేయడానికి కూడా మాకు చూపిస్తలేరు. ఇదేం పద్ధతి అని మేము ప్రశ్నిస్తారు. సార్, ఇది మీ కుటుంబంలో మొదటి చావు కాదు. ఇట్లా వరుసగా ఇలాంటి సందర్భాల్లో మీరు ప్రభుత్వాన్ని అంటే ఈ చావు ఖచ్చితంగా ప్రభుత్వం వాంటెడ్ గా చేస్తున్నటువంటి చావులు హత్యలే అని మీరు అంటారా? హత్యలే అనుడు కాదు, హత్యలే. తీసుకుపోయి చంపుడు కాకుండా ఎన్కౌంటర్ చేసి కాకుండా, ఎన్కౌంటర్ అంటే ఇప్పుడు మేము కొట్లాడితే నువ్వు ఒక దెబ్బ నేను ఒక దెబ్బ కొడతాం కానీ అసలు ఏకపక్షంగా జరుగుతుంది. ఖచ్చితంగా హత్యలే, ముమ్మాటికి హత్యలే. సార్, కనీసము ఎన్కౌంటర్ కి గురైనటువంటి కామ్రేడ్ సంబంధిత కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఆ వ్యక్తిని గుర్తుపట్టకుండా చంపేస్తున్నారు కదా. ప్రభుత్వము ఎందుకు ఇంత తీవ్రంగా ఈ హత్యాకాండను కొనసాగిస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తుంది? ప్రజలను వాళ్ళ ప్రభుత్వం వాడు బయట దేశాల వాళ్ళకు మన దేశాల వాళ్ళకు మొత్తం అంటగాగి మొత్తం వాళ్ళకి నడిపియాలని, వాళ్ళకు దోషిపెట్టాలని, వాళ్ళు ప్రభుత్వం అయినప్పుడు అన్ని జరగాలని కావాల్చుకొని చంపుతున్నారు తప్ప ప్రశ్నించే గొంతును చంపుడేంది? ప్రశ్నించే వాళ్ళు ఉండాలి, మాట్లాడాలి, చర్చించాలి. ఈ సమస్యలు ఏంది? సమస్యలు అది వాదన చేయాలి కానీ ఆయన చేయకుండా మేము చంపేస్తాం, ఉంచుతాం, 3 నెలలు ఉంచుతాం, 6 నెలలు చంపేస్తాం. అదేం పద్ధతి? ప్రజల గురించి ఐటీలను చంపుడేంది? సార్, కామ్రేడ్ గణేష్ చనిపోయే ముందు చివరిసారిగా మీతో మాట్లాడిన మాటల్లో దేని గురించి? ఇంతకు ముందు ఎప్పుడు మాట్లాడలేదు. మాకు పోలీసు వాళ్ళు బాగా సార్లు పిలిచిండు, ఐజీ పిలిచిండు, లేక ఎస్పీ పిలిచిండు, ఐజీ కూడా 3-4 సార్లు పిలిచిండు, ఎస్పీ కూడా పిలిచిండు. లొంగిపోమని చెప్పాడు. ఆయన లొంగిపోయే ఉద్దేశం లేదు ఆయనకు. మేము మాట్లాడలేదు కానీ లొంగిపోయే ఉద్దేశం ఆయనకు లేదు. చనిపోతా లేకుంటే ప్రజల కొరకు పనిచేస్తా అంతే తప్ప నేను లొంగిపోవడానికి ప్రసక్తి లేదు, లొంగిపోయి రానని చెప్పి